Ganesha, Ganesha, love you, Ganesha. Please save me, Hamesha. Love you, Ganesha. Please save me, Hamesha. A roop chudu, Ganesha. A style chudu, Ganesha. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి ఈ రోజు వినాయకుల ఐడల్స్ చూడడానికి ధూల్పేట్కి వచ్చాము. మరి ధూల్పేట్లోని ధ్రువ్ సింగ్ కళాకార్ వారి వద్దకు అయితే వచ్చేసాము. మరి ఇక్కడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటి, మరి ఈసారి ధ్రువ్ సింగ్ వాళ్ళు ఎలాంటి మోడల్ తో వినాయకుని ఐడల్ తయారు చేస్తున్నారు ఏంటి అని మనం చూద్దాము. అండ్ మరి నా వెనకాల చూస్తున్నారు కదా, చాలా అంటే అన్ని హాఫ్ ఆఫ్ చేసి పెట్టారన్నమాట. ఇంకా చాలా వర్క్ ఉంది. తొండం, హ్యాండ్స్, కిరీటాలు ఇవన్నీ కూడా హాఫ్ ఆఫ్ అంటే ప్రాసెసింగ్ లో ఉన్నాయి. సో వీళ్ళ దాంట్లో మెయిన్ మనం అక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకి చాలా వినాయకులు ఉన్నారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నా వెనకాల మినిమం ఒక 20 ఫీట్స్ అంటే 20 నుంచి 22 ఫీట్స్ వినాయకుడు ఉన్నారు నా వెనకాల. సో ఈ ఇయర్ ధ్రువ్ సింగ్ వల్ల స్పెషల్ గణపయ్య అన్నమాట. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ టైప్ లో. మొత్తం మనకి గణపయ్య ఇప్పుడు మనం చూసినట్టయితే ప్లెయిన్ గా ఇలాగే ఉన్నారు, కానీ గణపయ్య చుట్టూ డిజైన్స్ వస్తాయి. మరి ఏం డిజైన్స్ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఫ్లవర్ డిజైన్ లో ఒక స్పెషల్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది నెక్స్ట్ మంత్ ఫుల్ డీటెయిల్స్ మనకు వస్తాయి. సో ఇది చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటది అని అంటున్నారు. మరి మనకి నార్మల్ గా వినాయకుడిని చూస్తుంటేనే హైట్ లో వెయిట్ లో అంతా కూడా మనకి చాలా హైట్, చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నారు. కాబట్టి మరి వెనకాల ఇంకా డిజైన్ వస్తే ఎంత బాగుంటుందో అది ఫుల్ డీటెయిల్స్ మనకి నెక్స్ట్ మంత్ వస్తుంది. సో ఆ ఫ్లవర్ డిజైన్ లో ఒక స్పెషల్ ఉందన్నమాట. మరి ఆ స్పెషల్ ఏంటి అని మనకు అందరికి డౌట్. నెక్స్ట్ మంత్ వచ్చి చూద్దాం. సో ఇదైతే ఈసారి ధ్రువ్ సింగ్ వాళ్ళ దాంట్లో ఇది స్పెషల్ గణపయ్య. 20 నుంచి 22 ఇంచెస్ ఫీట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు గణపయ్యని చూస్తుంటే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి హైట్ ఏంటో ఒకసారి నేను కూడా పైకి నుంచి చూడాలనుకుంటున్నా. సో పైకి వెళ్ళి వినాయకుడిని చూసేసి వద్దాం రండి. వావ్, నేను పైకి వచ్చాక కూడా ఇంకా హైట్ లో ఉన్నారనమాట. నాకైతే ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ వినాయకుడిని చూసినట్లయితే మామూలుగా లేదండి, గణపయ్య పర్సనాలిటీని కూడా ఒక రేంజ్ లో తీర్చిదిద్దారన్నమాట. సో విడ్త్, హైట్ అండ్ మనం దూరం నుంచి చూస్తుంటే ఒక అద్భుతమైన లుక్ అనేది ఒకటి ఉంది. కాకపోతే దీనికి స్పెషల్ గా ఒక డిజైన్ వస్తుంది అన్నమాట. ఆ డిజైన్ కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్ లో వస్తుందంట. సో ఆ ఫ్లవర్ ఏ స్టైల్లో వస్తుంది అనేది మనకి తెలీదు, అదే వాళ్ళు సస్పెన్స్ గా పెడుతున్నారు. సో ఫుల్ దీని వెనకాల కింద నుంచి మొత్తం రౌండ్ అప్, మొత్తం మన గణపయ్య ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతుంది. ఆ కాన్సెప్టే మనకి చెప్పారన్నమాట, అదే సస్పెన్స్ లో పెట్టారు. సో నాకైతే ఏదో ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ లో ఉన్నట్టుంది, అయినా ఇంకా గణపయ్య నాకంటే పైనే ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, మనకి ఏం చేయకుండా నార్మల్ గా క్లోజ్ చేసి ఇలా పెడితేనే గణపయ్య ఇంత చక్కగా కనిపిస్తున్నారు. ఇంకా పెయింటింగ్ వేసి డ్రెస్సింగ్, పంచా, డిజైన్ అవన్నీ వేసాక మనకి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోయేమో. చూద్దాం మరి నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చి ఈ వినాయకుడి యొక్క స్పెషల్ ఏంటి, ఆ సస్పెన్స్ ఏంటో మళ్ళీ చూద్దాం. సో యాక్చువల్లీ మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, గణపయ్యని కొంచెం రెడ్ కలర్ లో చూసి నాకు అలా ఫేస్ చూడకుండా వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే గణపయ్యని ఓపెన్ చేసి చూపించారు. వాళ్ళ డిజైన్, వాళ్ళ సస్పెన్స్ అయితే రివీల్ చేయట్లేదు, కాకపోతే దేవుణ్ణి అయితే రివీల్ చేశారు. చూసారా? సో ఇప్పుడు ఈ గణపయ్యని ప్రిపేర్ చేసిన మట్టి ఏదైతే ఉందో అది ఓన్లీ మహారాష్ట్రలోనే దొరుకుద్దంట. సో ఆ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన మట్టితో, అండ్ ఆ మట్టి కూడా చాలా స్పెషల్ అన్నమాట. అసలు ఇలాంటివి వీళ్ళ ఓన్ ప్రొడక్షన్, వీళ్ళ ఓన్ గా దాన్ని డైయింగ్ చేసి అసలు ఎలాంటి చిన్న చిన్న రాళ్ళు అలాంటివి లేకుండా సాఫ్ట్ టెక్స్చర్ తో చేశారనమాట. సో నాకు పైకి వచ్చి డైరెక్ట్ గా గణపయ్యని చూస్తుంటే ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫైనల్లీ నేను గణపయ్యని టచ్ చేసి అదృష్టం వచ్చిందంటే నిజంగా ఫీలింగ్ సో హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే గణపయ్య ఐస్ ఉన్నాయి కదా, ఈ ఐస్ మినిమం 6 to 7 ఇంచెస్ అన్నమాట. గణపయ్య ఒక్కొక్క ఐ 6 to 7 ఇంచెస్ వరకు అంత బిగ్ సైజ్ లో చేశారు. అండ్ చెవుల విషయానికి వస్తే 3 ఫీట్స్, ఈజీగా 3 ఫీట్స్ ఉంటాయి. అంటే ఇంత పెద్ద గణపయ్యని డైరెక్ట్ గా చూస్తున్నాను అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మొత్తానికి ఒక పైన వేరే కలర్ డిజైన్ చేశారన్నమాట. అంటే కిరీటం లాగా ఒక ఆర్నమెంట్ లాగా పెట్టారు డిఫరెంట్ గా, చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా మనకి పెయింట్ వేసాక వేరేలా ఉంటుంది అన్నమాట. అండ్ మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది. గణపయ్యని దగ్గరకు వచ్చి ఇంత పెద్ద
20 నుంచి 22 ఫీట్స్ ఉన్నారు. సో ఈ ఇయర్ వీళ్ళ ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ స్పెషల్ గణపయ్య అన్నమాట. మరి లాస్ట్ సస్పెన్స్ ఏదైతే ఉందో అది మనం నెక్స్ట్ మంత్ చూద్దాం. ఇక ఫైనల్ గా చెప్పాలి అని అంటే ధూల్పేట్ వినాయకుల్లో ఇది ఎక్స్ట్రాడినరీ అవబోతుంది అనుకుంటున్నాను నేను. అండ్ ధూల్పేట్ లో హైలైట్ అయ్యే వినాయకుల్లో నాకైతే ఇదే హైలైట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ గా ఎలాంటి డిజైన్ ఎలాంటి పెయింట్ లేకుండానే వినాయకుడు ఇంత చక్కగా అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆఫ్టర్ డిజైన్ పెయింటింగ్ వాళ్ళ సస్పెన్స్ ఏదైతే వస్తుందో అదంతా చూసినాక మనకి నిజంగా ఇదే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అని అనుకుంటున్నాం. మరి చూద్దాం నెక్స్ట్ మంత్ ఎలా రివీల్ చేస్తారో గణపయ్యని. సో ఇప్పుడు నేను పైనుంచి కిందకు వచ్చాను కదా, ఏదో ఒక అంతస్తు నుంచి కిందకు వచ్చినట్టుగా ఉంది. అండ్ వినాయకుడి పాదాల దగ్గర నిల్చుంటే నేను ఒక చిట్టి ఎలుకలాగా ఉన్నాను అన్నమాట. వినాయకుడి పాద సేవ చేస్తూ నేను కూడా ఒక చిట్టి ఎలుకలాగా, చిన్న ఎలుక మూషికం లాగా. సో ఇంత హైట్ నుంచి కిందకు వస్తే అండ్ దేవుడి పాదం కూడా చూసారు కదా ఎంత బాగున్నాయో. అంటే నిజంగా చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంత పెద్ద వినాయకుడు ఐడల్ దగ్గరకు వచ్చి ఆయన గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనని తాకే అదృష్టం దొరికిందంటే నిజంగా ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చి వీళ్ళ డిజైన్ వీళ్ళ సస్పెన్స్ ఏంటో రివీల్ చేసి అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ వినాయకుడికి స్పెషల్ గా ఒక డిజైన్ వస్తుంది అన్నాం కదా, అందులో కొంచెం అంటే ఒక 1 or 2% డిజైన్ అయితే రివీల్ అయింది ఇక్కడ. యాక్చువల్లీ దీని చుట్టూ ఇంకా చాలా డిజైన్ వస్తుంది అన్నమాట. చుట్టూ డిజైన్ కి కొంచెం మనకి చిన్న హింట్ లాగా అన్నమాట. సో ఫ్లవర్స్ ఇక్కడ చూసినట్లయితే ఫ్లవర్స్ కూడా మంచిగా షేప్ అవుట్ లేకుండా నీట్ గా చేశారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 4 మూషికాలు ఉన్నాయి. మూషికాలు అంటే అందరికి తెలుసు కదా, మన గణపయ్య వాహనం ఎలుకలు. సో 4 మూషికాలు ఉన్నాయి. అండ్ మనం ఫైనల్ గా చూసినట్లయితే ఈ గణపయ్యకి వచ్చే డిజైన్ ఇలాగే ఉంటుందేమో, చిన్న క్వశ్చన్ మార్క్ అన్నమాట. అండ్ ఇంకా ఈ గణపయ్యకి ఎలాంటివి ఇంకా చేయలేదు. తొండం, హ్యాండ్స్ అవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఆ గణపయ్య యొక్క తొండం మినిమం 5 feet అవుతావయ్యా. ఎందుకు ఈజీగా చెప్పానంటే నా హైట్ ఉంది, నేను 5 ఉన్నాను కాబట్టి 5 feet తొండం మన గణపయ్యకి. అండ్ హ్యాండ్స్. సో ఇవన్నీ అటాచ్ చేశాక ఫైనల్ లుక్ అయితే అదిరిపోతుంది, మనకి తలుచుకుంటే ఊహల్లోనే అదిరిపోతుంది అన్నమాట. చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు డై ప్రాసెస్ చేస్తున్నారు. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది, చాలా వరకు వర్క్ అవుతుంది. అన్ని ఇంకా అటాచ్ చేసి పెట్టాలి. మనం వెనకాల చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లో గణపతి మహారాజ్ అయితే చాలా అద్భుతంగా ఉన్నారు. ఆయన ఫస్ట్ నుంచి చూసినట్లయితే తల పైన డిజైన్ కూడా చిన్న చిన్న బాల్స్ టైప్ లో అద్భుతంగా వచ్చింది, మధ్యలో త్రిశూల్. సో ఆ విధంగా చాలా బాగుంది. ఇక్కడ తొండం ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తొండం కూడా చూసారా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది అన్నమాట, ఇలా చుట్టుకొని. అండ్ ఇది ఒక డిఫరెంట్ ఐడిల్ మనకి ఇప్పటి వరకు చూసిన వినాయకుల ఐడిల్స్ లో. సో ఇక్కడ మనకి ఫైనల్ గా గణపతి దేవుడు నాకు తెలిసి కిత్నా ఫీట్స్ రైతవయ్యా 10 feet. సో ఇది మనకి 10 feet ఉంటుందంట. సిట్టింగ్ పొజిషన్ లో చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇంకొన్ని డేస్ లో మనకి వినాయక చవితి వచ్చిందంటే ఇక్కడ లడ్డు కూడా ఉంటది అన్నమాట. ఎవరికి ఇష్టం వచ్చినంత అన్ని కేజెస్ లో పెద్ద లడ్డును పెడతారు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ డిజైన్ లో దేవుళ్ళు అయితే తయారైపోయినాయి. ఇంకా కొన్ని డిజైన్స్ అండ్ వీళ్ళ దాంట్లో ఇంకొకటి ఈ ఇయర్ వీళ్ళ స్పెషల్ ఐడల్ ఒకటి ఉంది, చూపిస్తారండి. అండ్ ఈ ఇయర్ ధ్రువ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర వాళ్ళ స్పెషల్ వినాయకుడు ఒకరు ఉన్నారు, కానీ అది మనకి ఇప్పుడే రివీల్ చేయట్లేదు, మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అది ఎప్పుడు రివీల్ చేస్తారో వాళ్ళని అడుగుదాం. అండ్ ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నటువంటి వినాయకుడు 18 feet ఉన్నారంట. సో చూసారా ఎంత హైట్ గా 18 feet లో అసలు ఏం పెయింట్ అలాంటిది ఏం లేకుండా చూస్తుంటేనే అలా చూడాలనిపిస్తుంది గణపయ్యని. నాకు టోటల్ గా 18 feet గణపయ్యని చూస్తుంటే అసలు ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు గణపయ్య అంటే చాలా ఇష్టం. సో ఈ వినాయకుడిని చూస్తూ ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అండ్ టోటల్ గా మనం ఇది చూసినట్లయితే ఇప్పుడే అవుతుంది, కొంచెం కొంచెం డ్రై అవుతుంది. అది చూసారా మొత్తం వెట్ ఉంది వినాయకుడు ఐడల్ మొత్తము. సో హాఫ్ ఇలా డ్రై అవుతూ వస్తుంది అన్నమాట. మొత్తానికి 18 feet గణపయ్య సిట్టింగ్ పొజిషన్ లో ఫేస్ లో అందమైన కళ,
ఎప్పుడు గణపతి నవరాత్రులు వస్తాయని ఎదురు చూస్తున్నట్టుగా మనకి ఆ ఫేస్ లో కనిపిస్తుంది అనమాట గణపతి. సో చూసారు కదా, మళ్ళీ ఒక లుక్ వేసుకోండి. అద్భుతంగా తొండంని ఒక స్టైల్లో తిప్పి పెట్టేశారు. అండ్ టోటల్ గా మనకి సిట్టింగ్ పొజిషన్ లో వచ్చింది. ఇంత 18 feet గణపయ్యకి ఆ చేతిలో ఎన్ని కేజెస్ లడ్డు పెడతారో చూడాలి. మరి అప్పటికి మనం ఇంకోటి చూద్దాం రండి. అండ్ వీళ్ళు ఎందుకు రివీల్ చేయొద్దు అని అనుకుంటున్నారంటే, వీళ్ళు సొంతంగా కష్టపడి ఒక డిజైన్ ని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఇయర్ వినాయక చవితి అయిపోయిందంటే నెక్స్ట్ డే నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి ఎలాంటి కాన్సెప్ట్ చేయాలి, ఎలా అయితే మన గణపయ్య హైలైట్ అవుతారని వాళ్ళు ఎన్నో థాట్స్ పెట్టుకొని ఎంతో టైం ఆలోచించి ఫైనల్ గా ఒక గణపయ్యని సృష్టిస్తారన్నమాట వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళ సొంతంగా వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్రొడక్షన్ లో తయారైనటువంటి గణపయ్యని అంత ఈజీగా రివీల్ చేయరు. సో ఇప్పుడు రివీల్ చేస్తే వేరే కళాకారు వాళ్ళు ఎక్కడ కాపీ చేస్తారో, అండ్ మనం కష్టపడి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అది బయట వాళ్ళకి రివీల్ అయ్యాక చాలా బాధగా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దాన్ని రివీల్ చేయరన్నమాట. సో చూసారు కదండి, ఈ రోజు ధూల్పేట్లోని ధ్రువ్ సింగ్ కళాకారు వాళ్ళ స్పెషల్ వినాయకుడి గురించి. సో ఇలాంటివి చాలా ఇంకా ఉన్నాయి. అవన్నీ మీ ముందుకి తీసుకురావాలంటే మా కోనంగి ఎంటర్టైన్మెంట్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే గంటను కూడా కొట్టండి. వెళ్ళేస్తాను మరి. నేను మీ ఖతర్నాక్ కవిత.